amazing thing happened to the 100 film and for you. Hearty congratulations for that. Sridhar sir, thank you so much. మీరు స్క్రీనింగ్ చూసారు అండ్ ఇప్పుడు కూడా సపోర్ట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళ స్పీచ్లో కానీ వాళ్ళ మాటల్లో కానీ వింటే అర్థమవుతుంది వాళ్ళందరికీ సినిమా ఎంత నచ్చి ఎంత ఇష్టంగా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి. సో ఎస్, డెఫినెట్గా ఒక మంచి కంటెంట్తో పాటు అంతే అద్భుతమైన ఇమోషన్స్ని అండ్ అన్నిటికీ మించి మనందరం చూడాల్సిన ఒక మెసేజ్ని కూడా సినిమా ద్వారా జూలై 11th నుంచి మనం థియేటర్స్లో చూడబోతున్నాము. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. సో రమేష్ కరటరి గారు అండ్ వెంకీ భూషణ్ గారికి సాధారణంగా వేదికపైకి పిలుస్తూ అండ్ జవహర్ గారికి కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. క్రియా ఫిల్మ్ కార్ప్ అండ్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల పైన ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్నటువంటి నిర్మాతలు. సో ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో చాలా మంచి ఎక్స్పీరియన్స్ని గడించి అండ్ ఆఫ్కోర్స్ గమనం లాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ని కూడా మాకు అందించినటువంటి ప్రొడ్యూసర్స్ జవహర్ సార్, జవహర్ గారు కూడా వేదికపైకి వస్తే బాగుంటుంది సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. ఎస్, సో ముందుగా వెంకీ గారి మాటలు విందాము సార్. రిలీజ్ ఈవెంట్కి చేసిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పెద్దలు సుబ్లాక్ సుధాకర్ గారికి, బి గోపాల్ గారికి, కోదండరామిరెడ్డి గారికి, అలాగే ఎస్ గోపాల్ రెడ్డి గారికి అందరికీ మనస్ఫూర్తిగా మా టీం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఇంతకుముందు అన్నట్టుగానే మా 100 మూవీ 100 days జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ని ఇక్కడ స్టేజ్ మీద తీసుకొచ్చి ముందు పెట్టడం కొంచెం కష్టమైన పని. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ మంత్రివర్యులు శ్రీధరన్న గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చాలా థ్యాంక్స్ సార్, మీరు మాకు విషయం చెప్పడానికి ఇక్కడ వచ్చినందుకు. అలాగే పెద్దలు ఎస్ గోపాల్ రెడ్డి గారు, బి గోపాల్ గారు, కోదండరామిరెడ్డి గారు, సుబ్లాక్ సుధాకర్ గారు, మా బుచ్చిరెడ్డి గారు అందరికీ వెల్కమ్ సార్. చాలా థ్యాంక్ యూ మీరు ఇక్కడికి వచ్చినందుకు. మీడియా మిత్రులకి అలాగే చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు ఇక్కడ, అందరికీ థ్యాంక్ యూ. సినిమా చాలా బాగా వచ్చిందని నేను చెప్పక్కర్లేదు, మీరు ఆల్రెడీ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు చూశారు. సో ఖచ్చితంగా మీరు థియేటర్స్కి వచ్చి చూస్తే మీరు అందరూ ఎంతైనా అవుతారు. అలాగే ఇంతమంది సినిమాని సపోర్ట్ చేస్తూ చెప్పడానికి ఒక సందేశం ఉంది దీంట్లో, ఎంటర్టైన్మెంట్తో పాటు. దానివల్ల ఇంతమంది మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇంకా మా టీం వరకు వస్తే ముందుగా డైరెక్టర్ గారు ఆయన మంచి హార్డ్ వర్కర్, అది కూడా అందరూ చెప్పేశారు. కొంతమంది మాట్లాడిన తర్వాత మనం మాట్లాడడానికి మాట్లాడవు. సో ఏదన్నా చిల్లర అవుదాము, సరదాగా కాసేపు గడుపుదామన్నా కూడా అంటాడు. ఆయన ఏదైనా సినిమా రిలేటెడ్ పని ఉన్నట్టునే వస్తారు అలాంటి వ్యక్తి. ఇంకా సినిమాగా యాక్ట్ చేసిన ఈరోజు విశ్వనారాయణ గారు, కళ్యాణ్ గారు, గిరి గారు, జయంత్ గారు, తారక్ మన్నప్ప గారు అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా చూసినప్పుడు అదే చెప్పారు. ఇంకా మా హీరో ఆర్కే సాగర్, డాలి, అందరికీ డాలి. ఇక్కడ ఉన్న చాలామందికి ఆయన ఎంత క్లోజ్ ఫ్రెండో నాకు తెలుసు. సో ఈ సినిమా ఆర్కే సాగర్ గారు ఒక పోలీస్గా ఆల్రెడీ ప్రూవ్డ్ ముందుగానే సీరియల్ ద్వారా. మీరు ఇది చూస్తే చాలా రియలిస్టిక్గా రియల్ పోలీస్ ఎలా ఉంటారో అదే ఫీల్ అవుతారు. ఆయన దానికి ఎంత హార్డ్ వర్క్ చేశారు, మా స్పందన సిస్టర్ ఎంత సపోర్ట్ చేసింది, ఎంత మీకు అర్థమవుతుంది. మా సినిమాకి చాలామంది మంచి టెక్నీషియన్స్ వర్క్ చేశారు. సీనియర్ టెక్నీషియన్స్ ఉన్నారు, అప్కమింగ్ చాలా ప్రూవ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మాకు సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళు, యాంకర్ మంజుష గారు, పిఆర్ఓ టీమ్ అండ్ ఎస్జే మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సినిమా బాగా వచ్చింది అని మా కాన్ఫిడెన్స్తోనే 1 or 2 days ముందు టీమేట్స్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. అందరికీ థ్యాంక్ యూ అండి.